గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవంలో అసలు ఎంత కీలకమైన పాత్ర ఇది మీది. మీరు చెప్పండి, అంతమంది గురువులు వేరే వేరే మతాల నుంచి వస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఏంటి స్పెషాలిటీ ఇది? ఇది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి కార్యక్రమం. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. గత సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు నేను సమావేశాలు నిర్వహించాను మా ఇంట్లో ఢిల్లీలో, మా మంత్రిత్వ శాఖ తరఫున. అన్ని సమావేశాల తర్వాత ఈరోజు ఒక కార్యరూపం దాల్చింది. మార్చి నెలలో ఈ కార్యక్రమం 4 రోజుల పాటు మన హైదరాబాద్లో, నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను నిర్వహిస్తా ఉన్నాను. సార్, మీరు చాలా కూల్గా ఉంటారు, అసలు మీకు కోపమే రాదు అని అంటారు. ఎందుకంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడతాం కదా, కార్యకర్తలు ఎప్పుడు చెప్తారు సార్కి అసలు కోపం. సో దానికి సీక్రెట్ ఏంటి అంటే, స్పిరిచువల్గా మీరు ఏమైనా పాటిస్తారా? పొద్దున లేచి ఏమైనా మెడిటేషన్ చేయడం అలాంటివి ఎక్సర్సైజ్తో చేస్తారని తెలుసు మాకు. తప్పకుండా చేయాల్సినటువంటి సమయంలో అన్ని కార్యక్రమాలు పెద్దల ఆశీస్సులతో చేస్తూ ఉంటాను. అందులో ప్రత్యేకత ఏం లేదు. సో ఎవరైనా స్పెషల్గా ఒక గురువుని మీరు ఫాలో అవుతారా? అంటే మీ కాలేజ్ డేస్లో మీరు చాలా మెడిటేషన్ ఎక్కువ చేసేవారని విన్నాను. సో ఏదైనా స్పెషల్ గురువుని మీరు ఫాలో అవుతారా? భారతీయ ఆధ్యాత్మికనే నా గురువు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా కిషన్ రెడ్డి గారు, అసలు ఎవ్రీడే ఆయన చాలా మంచి ప్రక్రియలో ఉంటారు, ఒక రొటీన్ ఫాలో అవుతారు, మెడిటేషన్ చేస్తూ చాలా కూల్ అండ్ కామ్గా ఉంటారు. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.